దాన్ని ఎవరు జనం సీరియస్ గా అంటే తీసుకుంటారు. వైసీపీకి అదంత ప్రయోజనం తెచ్చిపెట్టిందా లేదంటే ప్రతిపక్షానికి అదంత మైలేజ్ తెచ్చిపెట్టలేదా? దానికి దీనికి సంబంధం లేదు. ఈ యాత్ర అంతా కూడా తన పాజిటివ్ ఇమేజ్ కోసం, అంటే నేను చేసింది ఇది, నాకు మళ్ళీ ఓటేయండి అని అడగడానికే వెళ్ళాడు అంతే. అంటే అది నిజంగా ప్రజల్లో ఉంటే జనాలు రాకూడదు కదా, నేను అనేది అది. జనాలు అవన్నీ పట్టించుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనుషులు జగన్ ని ద్వేషిస్తారు, వాళ్ళు ఏం రారీటికి. జగన్ మనుషులు చంద్రబాబు నాయుడు ద్వేషిస్తారు, వాళ్ళు ఏమాట వెళ్ళరు. దేని అదే, దానికి దీనికి సంబంధమే ఉండదు. అంటే 70 ఏళ్ళు పైబడిన ఒక 75 ఏళ్ల వయసు అంత అనుభవం వ్యక్తిని అంత టార్చర్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఆయన ఎందుకు మాకు అనే ఆలోచన వచ్చినట్ట రాలేనట్ట ప్రజలు? లేదు, అట్లాంటిది ఏమి ఉండదు కదా. ఇప్పుడు వైసీపీ కార్యకర్త కిందకు వస్తుంది. ఇప్పుడు వైసీపీ అభిమాని, వైసీపీ ఓటర్ వస్తారు అక్కడికి, వైసీపీ సంబంధించిన కార్యకర్త వస్తారు. వాళ్ళకి అట్లా అరెస్ట్ చేయకపోతే చేతకానోడు అనుకుంటారు కానీ, చేయించడం ద్వారా చంద్రబాబు నాయుడు లాంటి వాడిని లోపల వేయించాడు మావాడు మగాడు అనుకుంటారు కానీ, ఎందుకు నెగిటివ్ గా అనుకుంటారు వాళ్ళు? అవును. ఈ యాత్రలతో, ఈ సభలతో ప్రజలకు ఆయన ఒక క్లారిటీ ఇచ్చారా ఆయన పరిపాలనకు సంబంధించి ఈ 5 ఏళ్ళు? ప్రత్యేకించి క్లారిటీ ఏం లేదు. తను ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నా అని ప్రతిసారి మీటింగ్ లో చెప్తాడు, అదే చెప్పింది. ఇంకా క్లారిటీ కావాల్సిందల్లా నెక్స్ట్ ఏం చేయబోతాడు అనేది. ఇప్పుడు ఈ సభల ద్వారా చెప్పింది ఏంటంటే, నేను విశ్వసనీయమైన నాయకుడిని, 99% నెరవేర్చాను, నన్ను నమ్మినటువంటి వాళ్ళకి నేను న్యాయం చేశాను. ధైర్యంగా సగర్వంగా చెప్తున్న మాట ఏంటంటే, నీ ఇంటికి ప్రయోజనం జరిగితే నాకు ఓటేయని, జరిగిందో లేదో జనం ఆలోచించుకోండి అనే చెప్తున్నాడు. మీ ఇంట్లో మీ అందరూ కూర్చోండి, ఓసారి మీ బ్యాంక్ అకౌంట్లు దగ్గర పెట్టుకోండి 5 ఏళ్లది, ప్రభుత్వం దగ్గర నుంచి నా వల్ల నీ కుటుంబానికి ఏదైనా పడిందా లేదో